నమస్కారం. మై టీవీ న్యూస్ కు స్వాగతం. తిరుమల పవిత్రతపై రాజకీయ చదరంగం ఆడుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సూళ్లూరుపేటలో వైసీపీ శ్రేణులు కదం తొక్కాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా శనివారం స్థానిక శ్రీ మద్వెంకట రామమూర్తి ఆలయంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల ప్రతిష్టను గంగలో కలిపేలా వ్యవహరిస్తున్న టీటీడీ కొత్త చైర్మన్ బీఆర్ నాయుడుకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని, ఆయన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని అనిల్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్రీవారి పట్ల భక్తి కంటే రాజకీయాలే ముఖ్యమయ్యాయని, ఆయనకు కనువిప్పు కలిగించాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కృపాకర్ రెడ్డి, కీలక నేతలు అలవల సురేష్, చిన్ని సత్యనారాయణ, తుపాకుల ప్రసాద్తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. లక్ష్మీ శ్రీ శ్రీనివాస పరిపూర్ణ కృపయాకటాక్షః ఫలసిద్ధిరస్తు ఆయుర్దాం యశో వదతాం గోత్రా యోపాం ఆయుధం వేదాం ఆయుధమాన్ భవతి యో నక్షత్రాణి వా ఆయుధం ఆయుధమాన్ భవతి శతనక్షత్రాణి వా ఆయుధమాన్ భవతి. నమో మహావిష్ణు స్వాభ్యాం సుప్రీతో సుప్రసన్నో వరదా భవంతు భవంతు. సమానం సుఖాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠిత లక్ష్మీ శ్రీ శ్రీనివాస పరిపూర్ణ కృపయాకటాక్షమనో వాంఛ ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు తథాస్తు. హరి ఓం శ్రీ లక్ష్మీ వెంకటాచలాధీశం శ్రీయచ్ఛాసదం సుతచేతనమంధారం శ్రీనివాసం హైమోర్ధపుండ్రమకటం సునాసం మన్మస్తదం మకరండలచారగండం బింహాదరం భవదీర్థకపారాక్ష్యం శ్రీ వెంకటేశం శ్రీశాస్త్రమి నారాయణ సిద్ధిరస్తు తథాస్తు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా ఈ కూటమి సర్కారు, ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం దేవదేవుడి తిరుమలని నయవంచన గురి చేసే విధంగా మొన్నటిదాకా లడ్డు ప్రసాదాల మీద, ఈరోజు వాళ్ళు నియమించిన చైర్మన్ గారి యొక్క రాసలీలల మీద తిరుమల ప్రతిష్టని దిగజార్చే విధంగా ఈనాటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్యలకి నిరసనగా ఈరోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సంజీవన్న గారి పిలుపు మేరకు ఈరోజు బీఆర్ నాయుడు గారిని రాజీనామా చేయాలని, చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ దేవదేవుని సన్నిధిలో సూళ్లూరుపేటలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి దండం పెట్టుకుని ఆ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించి బీఆర్ నాయుడు గారిని వెంటనే రాజీనామా చేయాలని, తిరుమల పవిత్రతను కాపాడాలని ఆ దేవునికి సన్నిధిలో ఈరోజు ప్రార్థన చేసుకుని వచ్చి ఈ ప్రెస్ మీటింగ్ రావడం జరిగింది. మీరందరూ చూస్తూనే ఉన్నారు. గత నెల రోజులుగా బీఆర్ నాయుడు మీద వచ్చిన అలిగేషన్స్,
అవేమి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే అలిగేషన్స్ కాదు. ఆయన చేస్తున్నటువంటి ఆకృత్యాలను, ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఈరోజు వాళ్ళ మీడియా ప్రతినిధులే దాన్ని సమాజానికి తెలియజేశారు. సరే, పొరపాటు చేశాడు అయ్యా, ఈ విధంగా చేసేవాళ్ళు తిరుమల చైర్మన్ గా ఉండేదానికి, టీటీడీ చైర్మన్ గా ఉండేదానికి మీరు అనర్హులు అని కనీసమైనటువంటి బాధ్యత నిర్ణయం తీసుకుని ఆయన్ని తొలగిస్తారేమో అని ఆశపడి ఇన్ని రోజులు ఎదురు చూడటం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా నిన్నగాక మొన్న వాళ్ళ మనవడి పుట్టినరోజుకి పోతే అక్కడ ఆయన్ని వెంట పెట్టుకుని ఆ అన్నప్రసాదాల కార్యక్రమంలో ఆయన అయితేనేమి, ఆయన సతీమణి అయితేనేమి ఆయన దగ్గర పెట్టుకుని ఆ కార్యక్రమాలన్నీ జరిపించారంటే వీళ్ళు ఎంత సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారో, తిరుమల పవిత్రతని ఈ విధంగా దిగజార్చాలని ఒక కుట్రపూరితమైనటువంటి బుద్ధితో ప్రవర్తిస్తున్న తీరు చాలా హేయమైనది. ఈరోజు తిరుమల అంటే అంత పవిత్రమైన దేవాలయం. ఎంతో మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఈ కూటమి సర్కార్ చేస్తున్నటువంటి పనులకి నిరసనగా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ కాకుండా అసలు దేవాలయాల చైర్మన్లు అంటే ఒక పవిత్రత ఏమి లేకుండా కొత్తగా మీరు నిన్న మొన్న చూసుంటారు, ఒక వారం రోజుల లోపల కొత్తగా నాగిన్ డాన్స్ చూసుంటారు మీరు కూడా. అటువంటి వాళ్ళని మళ్ళీ అదే బోర్డు మెంబర్లుగా, అదే చైర్మన్లుగా కొనసాగిస్తూ, అయ్యా నువ్వు హిందూ సాంప్రదాయాల్ని ఏమి చేయాలనుకుంటున్నావు, హిందువులను అసలు ఏ విధంగా నువ్వు ఈ సమాజంలో తిరిగే విధంగా వాళ్ళ యొక్క మనోభావాలను ఎందుకు ఈ విధంగా ఆడుకుంటున్నావు, అందరూ నిన్ను నమ్మి ఓట్లేసి ముఖ్యమంత్రి చేసిన దానికి ఇటువంటి చర్యలుగా నువ్వు పాల్పడేవి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి చర్యలన్నిటికీ ఒక కళ్ళు లేని కాబోతుల్లా కాకుండా ఒక మనస్ఫూర్తిగా ఇది తప్పు అని నిర్ణయం తీసుకోమని మాత్రమే చెప్తున్నాం. మేము ఈ రోజు బిఆర్ నాయుడు చేస్తే ఇంకో ఏఆర్ నాయుడు ఎక్కించుకోమని చెప్పండి, మేము దానికి అర్థం చెప్పం. ఇటువంటి వ్యక్తిగా బిఆర్ నాయుడు గారిని ఆయన కూడా ఒక పత్రిక నడుపుతున్నాడు. ఆయన కనీసం విలువలు లేకుండా ఇటువంటి చర్యలకు పాల్పడతా నిస్సిగ్గుగా మళ్ళీ అదేమనంటే నేనేం చేశాను అని ఎదురుదాడి అక్కడ మహిళలు నిరసన తెలియజేస్తుంటే వాళ్ళని పట్టుకొని కొట్టడం, రోజుకు ఒక రకంగా అరాచకాలు తప్పితే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యల్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు మేము ఖండిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్రం అంతా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టి చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుని ఈరోజు చంద్రబాబు నాయుడికి కన్నా మారుతాడేమో అనే ఒక ఆశతో ఈ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు